నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం నోరూరించే ఫెస్టివల్ స్పెషల్ బిర్యానీస్ కుక్కర్లో చేయడం చూద్దామండి. ఫెస్టివల్స్కే కాదు, లంచ్ బాక్స్కి, స్పెషల్ అకేషన్స్కి చాలా టేస్టీగా చిటికలో చేసుకోవచ్చు. ఆంధ్ర చికెన్ బిర్యానీ, చెన్నై మష్రూమ్ బిర్యానీ, వీటితో పాటు పన్నీర్ బిర్యానీ చేసేద్దామా ఇప్పుడు? ముందుగా పన్నీర్ బిర్యానీ చేయటం చూద్దామండి. ముందుగా ప్యాన్ వేడి చేసుకొని 1 టీ స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకొని బాగా కలపాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత 200 గ్రాముల పన్నీర్ తీసుకొని క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. 2 వైపులా మార్చుకుంటూ వేయించాలండి. చాలాసేపు వేయించాల్సిన అవసరం లేదు. 2 వైపులా మార్చుకుంటూ 3 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. లో ఫ్లేమ్లో వేయించాలి. ఎక్కువసేపు వేయించినా పన్నీర్ గట్టిగా అవుతుందండి. లైట్గా వేయించాలి. పన్నీర్ రెడీ అయిన తర్వాత పక్కనుంచుకొని కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల బటర్ వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 బిర్యానీ ఆకు, 3 యాలకులు, 3-4 లవంగాలు, 1 ఇంచు చెక్క వేసుకోవాలి. దీనితో పాటు గుప్పెడు జీడిపప్పు వేసుకొని బాగా వేయించాలి. జీడిపప్పు కొంచెం వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను నిలువుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో ఉన్న పచ్చిదనం పోయే వరకు వేయించాలి. అల్లం వెల్లుల్లిలోని పచ్చిదనం పోయిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. పిల్లలు తినే కారాన్ని బట్టి బిర్యానీ మసాలా కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. అలాగే పుదీనా కొత్తిమీర పేస్ట్ వేసుకోవాలి. ఇందులో నేను గుప్పెడు పుదీనాకు, గుప్పెడు కొత్తిమీర, 1 టమాటా, 2 పచ్చిమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి వేసి గ్రైండ్ చేశానండి. ఇప్పుడు ఈ మసాలా అంతా వేయించుకోవాలి. నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలండి. ఇది వేగిన తర్వాత నానబెట్టిన బాస్మతి రైస్లో నీళ్లు వడకట్టి బియ్యాన్ని వేసుకోవాలి. బియ్యాన్ని 2 నిమిషాలు వేయించుకోవాలి. బియ్యాన్ని నేను అరగంట సేపు నానబెట్టానండి. శుభ్రంగా నీళ్లతో కడిగి అరగంట సేపు నానబెడితే బియ్యం పొడి పొడిలాడుతూ పొడుగ్గా వస్తుంది. నేను ఇక్కడ 150 ml కప్పుతో 2 కప్పులు బియ్యాన్ని తీసుకున్నానండి. అంటే 300 గ్రాములు ఉంటుంది. బియ్యం వేగిన తర్వాత వేయించిన పన్నీర్ క్యూబ్స్ వేసుకోవాలి. ఇప్పుడు 2 కప్పుల బియ్యానికి 3 కప్పుల నీళ్లు పోసుకోవాలి. ప్రాసెస్ త్వరగా అవ్వటానికి వేడి నీళ్లు పోస్తున్నానండి. చివరిగా రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. బాగా కలిపి మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయే వరకు వెయిట్ చేయాలి. ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలండి. చూడండి, అడుగంటుకోకుండా అన్నం బాగా కుక్ అయ్యింది. ఇలాగే సర్వ్ చేయొచ్చు, లేదా రైతా ఆమ్లెట్తో సర్వ్ చేసినా చాలా రుచిగా ఉంటుంది. ఇంతేనండి, చాలా రుచిగా పన్నీర్ బిర్యానీ తయారైంది. ఇప్పుడు చెన్నై స్టైల్లో మష్రూమ్ బిర్యానీ చేద్దామండి. ముందుగా కుక్కర్లో 30 ml ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, సగం అనాస పువ్వు, కొంచెం రాతి పువ్వు, 2 మరాఠీ మొగ్గలు, 1 నల్ల యాలుక, 2 యాలకులు, 1/2 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ షాజీరా వేసుకొని 2 సెకండ్లు మంచి వాసన వచ్చే వరకు సన్నని సెగ మీద వేయించుకోవాలి. మంచి వాసన వచ్చాక సన్నగా నిలువుగా తరిగిన 1 మీడియం సైజ్ ఉల్లిపాయ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ కసూరి మేతి, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఉల్లిపాయ గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ గోల్డెన్ కలర్కు వచ్చాక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అందులో ఉన్న పచ్చిదనమంతా పోయే వరకు వేయించుకోవాలి. బిర్యానీలో ఉల్లిపాయలు బాగా వేగాలండి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చే వరకు వేయించుకుంటే బాగా రుచిగా ఉంటుంది. అలాగే కొద్దిగా కసూరి మేతి వేసుకుంటే అదనపు రుచి వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మీడియం సైజ్ టమాటా వేసుకొని వేయించుకోవాలి. ఈ టమాటా కూడా బాగా వేగాలండి. మషీగా అవ్వాలి. టమాటాలు ఎక్కువగా వేసినా సరిగా వేగకపోయినా బిర్యానీ రుచి రాదండి. అలాగే 1 గుప్పెడు శుభ్రం చేసిన పుదీనాకు, శుభ్రం చేసి తరిగిన 1/4 కట్ట కొత్తిమీర వేసుకోవాలి. టమాటా నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా వేసుకోవాలి. నేను ఇక్కడ రెడీమేడ్ బిర్యానీ మసాలా వేసుకున్నానండి. 1/2 కప్పు పెరుగు వేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. పెరుగు వేసుకోవటం వలన మసాలాలు మాడిపోకుండా ఉంటాయి. అలాగే బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది.
ఇలా పెరుగు నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యాక 30 నిమిషాలు నానబెట్టిన 1 కప్పు బాస్మతి రైస్ వేసుకోవాలి. ఈ కప్పు కొలత 200 గ్రాములు ఉంటుందండి. అలాగే శుభ్రం చేసి తరిగిన 200 గ్రాముల పుట్టగొడుగులు వేసుకోవాలి. పుట్టగొడుగులు వీడియోలో చూపించిన షేప్లో నిలువుగా కట్ చేసుకోవాలి. బియ్యానికి మష్రూమ్స్కి మసాలా అంతా పట్టించాలి. 1 నిమిషం పాటు జాగ్రత్తగా విరిగిపోకుండా వేయించుకోవాలి. ఇలా కలుపుకోవటం వలన బియ్యం పొడిపొడిలాడుతుంది, మసాలా అంతా బియ్యానికి బాగా పడుతుంది. పుట్టగొడుగులు ముక్కలు చేయకుండా వేయాలనుకుంటే మసాలా అంతా వేగిన తరువాత బియ్యాన్ని వేసే ముందు వేసుకోవాలి. 2 నిమిషాలు మగ్గించిన తరువాత బియ్యాన్ని వేసుకొని ఉడికించుకోవాలి. అలాగే 2 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు 1.5 కప్పు వేడి నీళ్లు పోసుకోవాలి. కప్పు బాస్మతి బియ్యానికి 1.5 కప్పు నీళ్లు పోసుకోవాలి. వేడి నీళ్లు పోసుకోవటం వలన ప్రాసెస్ త్వరగా అవుతుంది. అలాగే అన్నం పొడిపొడిలాడుతుంది. ఉప్పు చెక్ చేసుకుని మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మనం తినే ఉప్పు కన్నా కొంచెం ఎక్కువగా వేసుకుంటే అన్నం ఉడికేసరికి సరిపోతుంది. అలాగే అరచెక్క నిమ్మరసాన్ని వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టి విజిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఆవిరి అంతా పోయిన తర్వాత మూత తీయాలి. చూడండి, ఇక్కడ అన్నం బాగా ఉడికింది, పుట్టగొడుగులు కూడా బాగా ఉడికాయి. వేడి మీద అన్నాన్ని జాగ్రత్తగా కలుపుకోవాలి, లేదంటే ముద్దగా అవుతుంది. ఇంతేనండి, చెన్నై స్టైల్ మష్రూమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా తయారయ్యింది. దీనిని రైతాతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంతేనండి, చెన్నై స్టైల్లో మష్రూమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో ముస్లిమ్స్ చేసే చికెన్ బిర్యానీ కుక్కర్లో చేయటం చూద్దాం. ముందుగా 1/2 కేజీ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని బౌల్లోకి తీసుకోవాలి. ముదిరిన చికెన్ కాకుండా లేత చికెన్ అయితే బిర్యానీ రుచి బాగుంటుందండి. ఇందులో గ్రీన్ పేస్ట్ వేసుకోవాలి. గ్రీన్ పేస్ట్ కోసం మిక్సీ జార్లో 2 ఇంచుల అల్లం వేసుకోవాలి. 7-8 వెల్లుల్లి రెబ్బలు, 6-7 పచ్చిమిరపకాయలు, గుప్పెడు పుదీనాకు వేసుకోవాలి. అలాగే గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. అరచెక్క నిమ్మరసం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రీన్ పేస్ట్ వేసుకున్నాక 1 టీ స్పూన్ కారం వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 2 ఇంచుల చెక్క, 1 స్టార్ పువ్వు, 2 యాలకులు, 4 మిరియాలు, 2 లవంగాలు, 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. దీనితో పాటు 150 గ్రాముల పెరుగు వేసుకోవాలి. పెరుగు పుల్లగా కాకుండా కమ్మగా ఉండాలండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, శుభకార్యాల్లో చేసే బిర్యానీలో మాత్రం ఫుడ్ కలర్ వేస్తారండి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిపి 1 గంట సేపు మ్యారినేట్ చేసుకోవాలి. పాత్రలో నీళ్లు తీసుకొని మరిగించాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 4 పచ్చిమిరపకాయ చీలికలు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ నిమ్మరసం వేసుకోవాలి. 2 ఇంచుల చెక్క, 2 లవంగాలు, 4 మిరియాలు, స్టార్ పువ్వు, కొద్దిగా అనాస పువ్వు వేసుకోవాలి. నీళ్లు మరిగాక 500 గ్రాముల నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. అరగంట సేపు నానబెట్టాలండి. బాస్మతి రైస్ నానబెట్టుకుంటే అన్నం పొడిపొడిలాడుతూ పొడుగ్గా వస్తుంది. 1 బిర్యానీ ఆకు వేసుకోవాలి. అన్నం 90% ఉడకాలండి. వీడియోలో చూపించిన విధంగా ఉడకాలి. మరీ మెత్తగా ఉడికినా బిర్యానీ సరిగా రాదు. బియ్యం 90% ఉడికాక నీళ్లు వడకట్టి వెడల్పుగా ఉన్న చిల్లుల గిన్నెలో అన్నాన్ని ఆరబెట్టాలి. ఇప్పుడు కుక్కర్లో 1/2 కప్పు నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయలు వేసుకుని వేయించుకోవాలి. నేను ఇక్కడ 250 గ్రాముల ఉల్లిపాయలు తీసుకున్నానండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం తీసుకోవచ్చు. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. గోల్డెన్ బ్రౌన్కి వచ్చిన తర్వాత కొన్ని ఉల్లిపాయలను పక్కకు తీసుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగాలండి. మాడిపోకుండా మంచి గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకోవాలి. వేగిన తర్వాత కొన్ని బ్రౌన్ ఆనియన్స్ను పక్కకు తీసుకొని మిగిలిన వాటిలో చికెన్ వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకోవాలి. అంతా బాగా కలిపి కొద్దిగా ఉడుకు వచ్చే వరకు ఉడికించాలి. ఇందులో మీరు కావాలంటే టమాటా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయలేదు, కానీ మీరు కావాలంటే 1 చిన్న సైజు టమాటా ప్యూరీ వేసుకోండి. మూత పెట్టి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. నార్మల్గా పాత్రలో వండాలనుకుంటే 20 నిమిషాలు సిమ్లో ఉడికించండి. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 2 నిమిషాలు ఉడికించాలి. హై ఫ్లేమ్లో 2 నిమిషాలు ఉడికించితే 2 విజిల్స్ వస్తాయండి. 2 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేయాలి. చూడండి, ఆయిల్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి.
ఈ స్టేజ్లో ఉప్పు చెక్ చేసుకొని సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ పింక్ సాల్ట్ వాడాను, ఉప్పు కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. ఇంకొక స్పూన్ యాడ్ చేస్తున్నానండి. మీరు వాడే సాల్ట్ని బట్టి చెక్ చేసుకొని వేసుకోండి. చికెన్ మీద ఉడికించిన అన్నాన్ని వేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. అన్నం వేసిన తర్వాత కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు అన్నం ఉడికించిన వాటర్ పోసుకోవాలి. మీరు ఇష్టపడితే 1 క్యాప్ కెవరా ఎసెన్స్ కూడా వేసుకోవచ్చండి. ఎసెన్స్ అనేది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఫంక్షన్స్లో, రెస్టారెంట్స్లో చేసే బిర్యానీలో మాత్రం ఎసెన్స్ తప్పకుండా వేస్తారు. కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి. 5 నిమిషాల తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సిమ్లో 5 నిమిషాలు ఉడికించితే సరిపోతుందండి. విజిల్ రాకముందే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎక్కువసేపు ఉడికించినా అడుగంటుతుంది. లేదా పాత్ర కింద పెనం ఉంచుకొని 15 నిమిషాలు దమ్ చేసుకోవచ్చు. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత మూత తీయాలి. అరగంట సేపు పక్క నుంచి మూత తీయాలండి. వెంటనే మూత ఓపెన్ చేయకూడదు. ఆవిరి పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి వేడివేడిగా సర్వ్ చేయండి. చూడండి పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. ఇంట్లో అందరూ ఇష్టపడి తింటారండి. మరి ఈ టేస్టీ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.